హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే కట్టు పొంగలి. ఈ తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: రైస్, సాయి పెసరపప్పు, తురుముకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, మిరియాల పొడి, పల్లీలు, జీడిపప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి. కట్టు పొంగలి తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. 1 కప్పు రైస్కి 1/2 కప్పు సాయి పెసరపప్పు తీసుకున్నాను. ఇది 2-3 టైమ్స్ వాష్ చేసుకొని రైస్ని ఉడికించుకుందాము. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, సన్నగా ముక్కలు కట్ చేసుకొని. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఈ 3 కలిపి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. పచ్చెనపప్పు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పల్లీలు 1 స్పూన్ వేసుకోవాలి. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత జీడిపప్పు 2 స్పూన్స్ వేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం వేగనించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం. బాగా కలపెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. కొంచెం కొబ్బరి మరీ రోస్ట్గా వేయించుకోకర్లేదు, జస్ట్ ఒక 1-2 మినిట్స్ వేయించేసుకొని ఆపేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కలబెట్టుకుందాము. పొయ్యి ఆపేసేసి ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని కలబెట్టుకుందాం. రైస్ కూడా కొంచెం కొంచెం వేసుకొని కలబెట్టుకుందాం మొత్తం అంతా. ఇప్పుడు ఇది మొత్తం రైస్ అంతా మొత్తం బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. తాలింపు వేసుకుంది రైస్ మొత్తం అంతా కలిసేట్టు కలబెట్టుకోవాలి. ఫైనల్లీ కట్టు పొంగలి ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.